జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో పుష్కర స్నాన ఘట్టాలను వరద ప్రవాహం కొనసాగుతోంది. నాలుగు గంటలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. ఉన్నాడు అయ్యా. భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 4 ఓపెన్ కాస్ట్ గనులలో రోజు 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీలోకి భారీగా వరద నీరు చేరడంతో మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడుతున్నారు. భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణా, మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావంతో భారీ యంత్రాలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. గనుల లోపల రహదారులు బురదమయంగా మారాయి. సార్